రాయలసీమ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది అక్కడ జరిగే ఫ్యాక్షన్ గొడవలే. కానీ అక్కడ కానవచ్చే ఆధ్యాత్మిక పరిమళాలు తెలుగు రాష్ట్రాలలో మరెక్కడా కానరాదు. పవిత్ర దేవాలయాలకు, ఆధ్యాత్మిక నిలయాలకు పుట్టినిల్లు రాయలసీమ. రాయలసీమలోని ఉన్న ప్రాచీన దేవాలయాలు మన దేశ హైందవ సంస్కృతికి నిలువుటద్దంగా ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని పాలించే ఆయా రాజుల కాలంలో అభివృద్ధి చెందిన ఈ ఆధ్యాత్మిక ధామాలను అభివృద్ధి చేసుకుని ఆధ్యాత్మిక టూరిజంను మరింత ప్రోత్సహించడం ద్వారా మన ప్రాంత అభివృద్ధికి సహకరిద్దాం. ఈ రోజు మనం అహోబిలం గురించి చర్చించుకుందాం. మన దేశంలో ఉన్న సుప్రసిద్ధ నరసింహస్వామి ఆలయాలలో అహోబిలం ఒకటి. రాయలసీమలోని కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డకు సమీపంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం 108 దివ్య తిరుపతులలో ఒకటిగా విరాజిల్లుతోంది. భవనాసిని నదీ తీరంలో ఉన్నది ఈ దివ్యక్షేత్రం. ఎత్తైన కొండల మధ్య ఉన్న ఈ క్షేత్రం ఎగువ అహోబిలం, దిగువ అహోబిలంగా అలలారుతూ ఉంది. వీటిని దిగువ తిరుపతి, ఎగువ తిరుపతిగా కూడా పిలుస్తారు. ప్రధాన ఆలయం ఎడమ చేతి వైపు శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరం ఒకటి దర్శనమిస్తోంది. అతి ప్రాచీనమైన ఈ మండపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై కొలువై ఉన్నారు. కుడి చేతి వైపు భాగంలో శ్రీ కోదండరామాలయం దర్శనమిస్తోంది. మరోప్రక్క శ్రీరామానుజులు వారు, ఆళ్వారు స్వాములు వారు దర్శనమిస్తారు. గర్భాలయంలో శ్రీ ప్రహ్లాద వరద నరసింహస్వామి మంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు ఆధ్యాత్మిక ఆనందానికి లోనవుతారు. అనంతరం ఇదే ఆలయంలో అల్పకవల్లి, భూదేవి, శ్రీదేవి అమ్మవారులను దర్శించుకుని భక్తులు పునీతులవుతారు. ఆ పిమ్మట ఎగువ అహోబిలంకు బయలుదేరుతారు. నల్లమల్ల అడవుల్లో ఎత్తైన కొండల మధ్య ఉన్న ఈ ఆలయంలో గర్భాలయమంతా ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి నామస్మరణలతో మారుమ్రోగుతోంది. ఆలయ ప్రాంగణంలోనే ఉన్న చెంచులక్ష్మి అమ్మవారిని కూడా దర్శించుకుని భక్తులు పరవశించిపోతారు. ఇక్కడే స్వామివారు 9 రూపాలలో దర్శనమిస్తారు. శ్రీ సింహాచల శృంగముపై వరాహ నృసింహ సంగమమై వైశాఖ శుక్ల తృతీయలో నిజ దర్శన చందన. సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి కొలువయ్యున్న అహోబిలంకు నగరి, నిధి అన్న పేర్లు ఉండేవని శాసనాల ద్వారా తెలుస్తోంది. తమిళులు ఈ క్షేత్రాన్ని సింగవేలు కుంజం అని పిలుస్తుంటారు. ప్రకృతి అందాలతో ఆహ్లాదం కలిగించే వాతావరణంలో ఉన్న అహోబిలం ఆలయాన్ని దర్శించి గర్భాలయంలో కొలువయ్యున్న లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు భక్తి పారవస్యంలో మునిగిపోతారు. అహోబిలం చేరుకోవలసిన భక్తులు హైదరాబాద్ నుంచి 347 కిలోమీటర్లు, అలాగే బెంగళూరు నుంచి 405 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి బస్సు, రైలు సౌకర్యం కలవు. నారాయణ హరి నరసింహ నమో నమో హే నరసింహ.